శ్రోతలందరికీ నమస్కారం. నేను లక్ష్మి. ఈరోజు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కవి చాతుర్యం. ఈ కథను శ్రీ ఏసీ సర్కార్ గారు రచించారు. మీకు కథ నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. శీతల్పూర్ జమీందారు నగేంద్రుడు కళాపోషకుడు. ఆయన చిత్రలేఖనం, గానం, నృత్యం, కవిత్వం లాంటి కళలలో ప్రావీణ్యం గలవారిని ఆదరించేవాడు. ఆయన పోయాక ఆయన కొడుకు వీరేంద్రుడు జమీందారు అయ్యాడు. తండ్రిలాగా అతనికి కళలంటే ఆదరం లేదు. అతను వ్యాయామ క్రీడాకారులను ఆదరించేవాడు. నగేంద్రుడి హయాంలో శీతల్పూర్ వచ్చి చేరిన కళాకారుల పట్ల వీరేంద్రుడు చిన్న చూపుతో వారికి ఇచ్చే మామూళ్ళు తగ్గించాడు. అతనికి ఆస్థాన కవి కుశారి పైన ప్రత్యేకంగా ద్వేషం ఉండేది. కుశారి నిజంగా ప్రతిభ గల కవి. అందుచేత నగేంద్రుడు ఆయనను తన ఆస్థానానికి పిలిపించి జాగీరు, వార్షికాలు ఇచ్చి గౌరవించి తన ఆస్థాన కవిగా పెట్టుకున్నాడు. కుశారి నగేంద్రుడి చరిత్ర, అతని పూర్వీకుల చరిత్ర 5 సంపుటాలలో రచించాడు. ఈ సంపుటాలు రాజభవన గ్రంథాగారంలో ఉండేవి. దసరా అనంతరం 2 నెలల పాటు ఆ సంపుటాల పారాయణ జరిగేది. జమీందారీలో గల వయోజనులందరూ వచ్చి పారాయణ వినేవారు. వీరేంద్రుడు తాను జమీందారు అయ్యాక కుశారిని సభకు పిలిపించి, కవిగారు, మీరు మీ ఆస్థాన కవి హోదా నిలబెట్టుకునేటందుకు ఒకే ఒక అవకాశం ఇస్తున్నాను. నాకు కవితా దానాలు పట్టవు. అయినా మా తండ్రి గారు మీ కవితా శక్తిని మెచ్చుకుని మిమ్మల్ని తెచ్చిపెట్టారు కనుక మీకు ద్రోహం చేయదలచలేదు. అయితే నన్ను గురించి మీరు మరొక సంపుటం రచించని పక్షంలో మీకు జమీందారీ నుంచి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది అన్నాడు. కుశారికి ఎంతో అవమానమయ్యింది. కానీ ఏమీ అనలేక 6వ సంపుటం రచించటానికి ఒప్పుకుని, నేను 5వ సంపుటాన్ని ఇంటికి పట్టుకుపోయి అదే శైలిలోనూ దానికి అతికేలాగా 6వ సంపుటం రచిస్తాను అన్నాడు. అందుకు అనుమతి లభించింది. కుశారి 5వ సంపుటాన్ని ఇంటికి పట్టుకుపోయి పని ప్రారంభించాడు. నెల రోజుల లోపల సగం గ్రంథం పూర్తి అయ్యింది. వీరేంద్రుడి దర్బారులో అతని అభిమానుల సమక్షంలో ఆయన దాన్ని చదివి వినిపించాడు. అందరూ దాన్ని మెచ్చుకున్నారు. కుశారి తృప్తిపడి ఇంటికి వచ్చి అహోరాత్రాలు ఏకదీక్షగా 6వ సంపుటాన్ని పూర్తి చేశాడు. కానీ కుశారి అదృష్టం బాగోలేక ఆ రాత్రే అతని ఇల్లు తగలబడిపోయింది. అతని కొత్త రచనతో పాటు పాత రచన తాలూకు 5వ సంపుటం కూడా కాలి బూడిదైపోయింది. జమీందారు వీరేంద్రుడు దీన్ని క్షమించడని కుశారి గ్రహించాడు. ఆయన అనుకున్నట్టే వీరేంద్రుడు మనుషులు వచ్చి కుశారిని పిలుచుకుపోయారు. 5వ సంపుటం ఇప్పుడెలా వస్తుంది అని వీరేంద్రుడు ఆయనను అడిగాడు. అది నేను రచించిందే కదా, మళ్ళీ రాస్తాను, ఇంకా బాగా కూడా రాస్తాను అన్నాడు కుశారి. అసాధ్యం, అది పూర్వంలాగా ఎన్నడూ ఉండదు. 5వ సంపుటం పూర్వస్థితిలో మరి ఏర్పడదు. ఇల్లు తగలబడటానికి మీ అశ్రద్ధే కారణం. అందుకు మీరు శిక్ష పొందాలి. ఆ శిక్ష ఎలా ఉండాలో నేను 3 రోజులలోగా నిర్ణయిస్తాను. మీరు వెళ్ళవచ్చు అన్నాడు వీరేంద్రుడు. కుశారి హతాశుడై పుట్టెడు వేదనతో ఇంటికి తిరిగి వచ్చేసరికి ఐంద్రజాలికుడు శంకరుడు ఆయన కోసం వేచి ఉన్నాడు. శంకరుడు చాలా కాలంగా దేశాంతరాలలో ఉండి తిరిగి వచ్చాడు. అలా ఉన్నావేం, ఏం జరిగింది మిత్రమా అని శంకరుడు కుశారిని అడిగాడు. కుశారి జరిగినదంతా చెప్పాడు. అదా సంగతి, నేను చక్రం అడ్డు వేస్తాను, శ్రద్ధగా ఆలకించు. నేను చెప్పినట్టు చేస్తే నీకు ఏ ఆపద రాదు అన్నాడు శంకరుడు. కుశారి శంకరుడు చెప్పినదంతా విని దర్బారుకు వెళ్ళి వీరేంద్రుడితో, అయ్యా, కాగితం తగలబడినప్పుడు ఆ కాగితం బూడిద అవుతుందే కానీ దాని మీద రచన నశించదు. బుద్ధిని సరిగా కేంద్రీకరించినట్లయితే రచనను పసిగట్టవచ్చు. నాకు ఆసక్తి ఉన్నది. అందుచేత నేను 5వ సంపుటాన్ని 6వ సంపుటాన్ని పునఃసృష్టి చేయగలను. వాటి తాలూకు బూడిదను భద్రపరిచి ఉంచాను అన్నాడు. అందుకు రుజువు ఏమిటి అని వీరేంద్రుడు అడిగాడు. కావాలంటే నా శక్తి ఈ క్షణమే రుజువు చేస్తాను అన్నాడు కుశారి. అలాగే చెయ్యండి కవిగారు. మీరు మీ శక్తి రుజువు చేస్తే మీకు శిక్ష ఉండదు, సరే కదా? మీకు అదనపు సౌకర్యాలు కలిగించి ఇతర కళలను కూడా పోషిస్తాను అన్నాడు వీరేంద్రుడు. సరే, ఈ కాగితాల బొత్తి చూడండి.
పై కాగితం మీద మీ ఇష్టం వచ్చినది ఏదైనా రాసి దాన్ని నాకు కానీ మరెవరికి కానీ చూపకుండా ఆ కాగితం బొత్తి నుంచి ఊడదీసి చించి తగలపెట్టి నుసి అంతా నలిపి నాకు ఇచ్చేయండి. నేను ఆ మసి తీసుకుని ఆ గదిలోకి వెళ్ళి మీరు ఏం రాశారో తెలుసుకుంటాను అన్నాడు కుశారి. ఆయన శంకరుడి సలహా ప్రకారం ప్రయోగం చేసి వీరేంద్రుడు కాగితం మీద ఏం రాశాడో దాన్నే తను మరొక కాగితం మీద వ్రాసి చూపాడు. ఇది సాధ్యమైనప్పుడు 5-6 సంపుటాలను యథాతథంగా తిరిగి రాయటం సాధ్యమేనని అందరూ ఒప్పుకున్నారు. కుశారి 3 నెలల లోపల 5-6 సంపుటాలను తిరిగి రాశాడు. శంకరుడి ఇంద్రజాలం ధర్మమా అంటూ శీతల్పూరులో తిరిగి లలిత కళలకు ఆదరణ లభించింది. ఇంతకు ఆ ఇంద్రజాలం ఏమిటో తెలుసా? శంకరుడు కుశారికి ఒక ప్రత్యేకమైన కాగితాల బొత్తి ఇచ్చాడు. ఆ కాగితాలు 2 పక్కలా అంటుకుని ఉన్నాయి. అందులో 3-4 కాగితాల మధ్య ఒక కార్బన్ కాగితం తెల్ల కాగితాల కన్నా కొంచెం చిన్న సైజుది ఉన్నది. వీరేంద్రుడు పై కాగితం మీద పైన పెన్సిల్తో అదిమి రాసినప్పుడు 4వ పేజీ మీద స్పష్టంగా ఆ రచన కాపీ దిగింది. కుశారి అవతల గదిలోకి వెళ్ళి 2వ కాగితము 3వ కాగితము ఎత్తి చూస్తే వీరేంద్రుడు రాసినది కనిపించింది. ఆయన దానినే మరో కాగితం మీద రాసి అందరికీ చూపాడు. కథ సమాప్తం. ఈ ఇంద్రజాలం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం. నమస్కారం.